బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజధాని ప్రాంతం రాయపూడిలో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. రాయపూడిలో హెచ్ఓడి టవర్ల నిర్మాణం దగ్గర మెగా సంస్థకు చెందిన ప్లాస్టిక్ పైపులు రాత్రి దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రాజధాని ప్రాంతంలో తరచూ ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగడంపై అనుమానాలు వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఈ ఘటనలో ప్రమాదమా లేక కుట్రకోణం ఉందా అనే విషయంలో లోతుగా విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 3 ఘటనల్లో వివిధ కాంట్రాక్టు సంస్థలకు చెందిన నిర్మాణ సామాగ్రి దగ్ధమైంది. ఇక ఇవాళ సాయంత్రం సిఆర్డీఏ అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, రాజధాని ప్రాంతంలో తరచూ జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. రాజధాని ప్రాంతంలో తరచూ ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగడంపై ఇవి అదృచ్ఛికంగా జరిగినా లేకపోతే దీనిపైన ఏమైనా కుట్రకోణం ఉందా అని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మాధవి, రాజధాని ప్రాంతంలో రాయపూడిలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదం విషయంపై సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. ఎందుకంటే తరచుగా రాజధాని ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం కూడా మోడీ పర్యటన సందర్భంగా ఒక అగ్ని ప్రమాదం సంభవించింది. మొన్న మధ్య కూడా ఒక అగ్ని ప్రమాదం, భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మరలా రాత్రి జరిగింది అగ్ని ప్రమాదం. ఇవన్నీ కూడా కుట్ర కోణాల్లో జరుగుతున్నాయి. అసలు ఏంటనేది కొంత ఆ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఈ అంశాన్ని పరిగణిస్తుంది. అందుకే ముఖ్యమంత్రి రివ్యూ నిర్వహించారు. ఎందుకంటే రాయపూడిలో హెచ్ఓడి టవర్ల నిర్మాణం వద్ద ఒక కంపెనీకి సంబంధించిన ప్లాస్టిక్ పైపులు రాత్రి దగ్ధమైన ఘటన కొంత ప్రాథమిక సమాచారాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. అధికారులు రాజధాని ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరగడంపై అనుమానాలు కూడా ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదమా, కుట్రకోణం ఉందా అనే విషయం లోతుగా విచారణ జరపాలని అధికారులని ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఘటనలో కూడా నిన్న రాత్రి జరిగిన ఘటనలో నిర్మాణ సామాగ్రి కూడా మొత్తం కూడా దగ్ధం అయిపోయింది. అయితే సాయంత్రం సిఆర్టీ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో మొత్తం సేఫ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. విద్రోహ చర్యలు ఏమైనా జరుగుతున్నాయా, ఈ ప్రాంతంలో ఎవరైనా కావాలని చేస్తున్నారా అనేది ప్రభుత్వం అయితే కొంత సీరియస్ గా ఈ అంశాన్ని చర్చిస్తుంది. ఎట్టి పరిస్థితులు కూడా పోలీసు అధికారులను ఆదేశించారు. ఎటువంటి చిన్న క్లూ దొరికినా కానీ వదలవద్దు. ఎవరినైనా సరే దీని వెనక ఎటువంటి శక్తులు ఉన్నా కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడుతున్నారు. అయితే హోంమంత్రి కూడా దీనిపై స్పందించారు. ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే మన కలెక్టరల్ కాన్ఫరెన్స్ జరిగే సమయంలోనే అగ్ని ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా ముఖ్యమంత్రి వెంటనే అధికారులని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ అంశాన్ని ఇంతవరకు ఒక క్లారిటీ అయితే రాలేదు. ఏమంటే ఈ ఘటన జరగడం పట్ల కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ వెనకున్న శక్తులు ఏంటి, దీని విచారణకు సంబంధించిన ఏవైతే విచారణ చేసి అసలైన దోషులు ఎవరైనా శిక్షించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడుతున్నారు. సాయంత్రం ఉన్నత స్థాయి సమీక్ష తర్వాత కొంత ఈ అంశంపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ రవిచంద్.